నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మహేష్. సో ఫ్రెండ్స్, చాలా మందికి యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే ఇట్లాంటి ఒక నోటిఫికేషన్ కనబడుతుంది. చాలా మంది భయపడుతురు, అన్న ఇది ఏందని చెప్పేసి. సో మీరేం టెన్షన్ పడకండి, దాని గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్తాను. దానికంటే ముందు మీకు అర్థం కావడానికి షార్ట్ కట్లో చెప్తా. నథింగ్ బట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏఐని రెడీ చేస్తున్నారు, ఏఐ మోడల్ని. సో వాళ్ళకు మరి ఏ విషయంలో అవసరం పడ్డదో వీడియోస్ తెలియదు, కానీ సో వాళ్ళు యూట్యూబ్ని అప్రోచ్ అయ్యారు. మేము ఇట్లా ఏఐ మోడల్స్ తయారు చేస్తున్నాం, సో కాబట్టి మాకు కొన్ని ఇట్లా వీడియోస్ అవసరం పడతాయి. సో మీ ప్లాట్ఫామ్లో ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడగనికి యూట్యూబ్ని అప్రోచ్ అయింది. సో యూట్యూబ్ ఏం చేసింది, మనకు నోటిఫికేషన్ పంపిస్తుంది, ఇట్లా మీ వీడియోస్ని కానీ మీ కంటెంట్ని కానీ సో వేరే కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ వాడుకుంటాయి అని చెప్పేసి పర్మిషన్ అడుగుతున్నారు. మీకు ఓకేనా కాదా అని చెప్పేసి యూట్యూబ్ మనల్ని అడుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు మీ వీడియోస్ని ఆ థర్డ్ పార్టీ కంటెంట్కి ఇవ్వాలనుకుంటే సో మీరు అక్కడ పర్మిషన్ ఇవ్వచ్చు. లేదు బ్రో, మాకు మా వీడియోస్ ఎవరు వాడుకోవద్దు అనుకుంటే అక్కడ సింపుల్గా డిస్మిస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా. సో కొద్దిగా మీకు ఓపెన్ చేసి చూపిస్తే పెద్దగా స్క్రీన్లో మీరు మీ వైట్ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకోండి. దాని గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్తాను కదా. సో మీరు మీ వైట్ స్టూడియో యాప్ వైట్ స్టూడియో కాదు, మన క్రోమ్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కింద సెట్టింగ్స్ ఉందా, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అంటే డీటెయిల్గా చెప్తున్నాను దీని గురించి, ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ కింద ఛానల్స్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద అడ్వాన్స్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది థర్డ్ పార్టీ కంటెంట్ అని చెప్పేసి. ఇక్కడ చూసారా, ఇగో థర్డ్ పార్టీ కంటెంట్ ఉంది ఇక్కడ. అలో థర్డ్ పార్టీ కంపెనీస్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ యూజింగ్ మై ఛానల్ కంటెంట్. అంటే వాళ్ళు ఏదైతే రెడీ చేస్తున్నారో ఏఐ మోడల్స్ని, వాటి కోసం వాళ్ళకు స్క్రిప్ట్ మరి వీడియోస్ మరి ఏం అవసరం పడ్డదో తెలియదు, కానీ సో రెడీ చేసే వాటి కోసం అంటే వాళ్ళ కంపెనీలో తయారయ్యే ఏఐ మోడల్స్ కోసం మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు యూట్యూబ్ని అప్రోచ్ అయ్యారు. సో యూట్యూబ్ మనకు నోటిఫికేషన్ పంపింది, మీ ఛానల్ ఉన్న కంటెంట్ని కొన్ని కంపెనీస్ వచ్చేసి ఏఐ మోడల్స్ ఉంటాయి, సో వాటి కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారంట. సో మీకు ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ పంపింది, ఓకేనా. సో మనం ఏమనుకుంటున్నాం, మనం డిస్మిస్ చేసినా వెళ్ళిపోతుంది, మనకు టెన్షన్ ఏం లేదు. ఒకసారి క్లిక్ చేయండి. ఎందుకు క్లిక్ చేయాలంటే ఏమేం కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తా, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత కొన్ని కనబడతాయి, ఇక్కడ చూసుకోండి. సెలెక్టెడ్ థర్డ్ పార్టీ కంపెనీస్. ఒకవేళ మీకు ఏదైనా కంపెనీ మీద నమ్మకం ఉండి మాకు పలానా వాళ్ళు కంపెనీ వాళ్ళు మమ్మల్ని వాడుకుంటే పర్లేదు, కానీ పలానా వాళ్ళు వాడుకోవద్దు అనుకుంటే ఇక్కడ కొన్ని కంపెనీ నేమ్ ఇచ్చినమాట. ఇక్కడ చూసుకోండి, ఇగో A121 ల్యాబ్స్, ఎడాబో, అమెజాన్ అంటే అందరు తెలిసిందే, వేరేదేం కాదు. సో ఆంట్రోపికో, యాపిల్ కూడా తెలిసిందే. ఇక్కడ స్క్రోల్ చేస్తే చాలా కంపెనీస్ ఉన్నాయి. మెటా అంటే ఫేస్బుక్, ఓకేనా. IBM కూడా సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ చాలా మటుకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఓపెన్ AI కూడా సాఫ్ట్వేర్ కంపెనీ. ఒకప్పుడు నేను కూడా సాఫ్ట్వేర్ ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసిన, సో నాకు ఐడియా ఉందన్నమాట. ఇగో రన్వే కూడా ఒక రకం అట్లాంటిదే. సో ఒకవేళ స్పెసిఫిక్గా పలానా కంపెనీ వాళ్ళు వాడుకుంటే పర్లేదు బ్రో, వేరే వాళ్ళు వాడుకోవద్దు అనుకుంటే ఇక్కడ మీకు లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ AI అనుకుంటాం, ఈ కంపెనీ వాడుకున్న పర్లేదు అని చెప్పేసి ఇక్కడ అనుకుంటే ఈ కంపెనీకి ఒక్కదానికి పర్మిషన్ ఇద్దాం అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద డన్ ఉందా, డన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. అంటే మీ వీడియోస్ని మీరు ఎవరికైతే సెలెక్ట్ చేసారో ఆ కంపెనీ వాళ్ళు వాడుకుంటారన్నమాట, అలా వాళ్ళు తయారు చేసే ఏ మోడల్స్ కోసం, ఓకేనా. సో అట్లా ఏమొద్దు అనుకుంటే అంటికి కొట్టేసేయండి, సింపుల్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ చాలా కంపెనీ పేర్లు ఉన్నాయి, మీరు దీన్ని బట్టి చూసుకోండి. దీని కింద థర్డ్ పార్టీ కంపెనీస్ అని చెప్పేసి ఉందా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోవడం అంటే మీరు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి, సింపుల్, ఓకేనా. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ తీసేసి వెళ్ళిపోతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. ఒకవేళ స్పెసిఫిక్గా పలానా కంపెనీకి మీరు రైట్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కింద కంపెనీ నేమ్స్ ఉన్నాయి, వాటి మీద టిక్ చేసుకొని కింద డన్ కొట్టారంటే సేవ్ అయిపోతుంది. సో మీరు పర్మిషన్ ఇచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తయారు చేసే ఏఐ మోడల్స్ కోసం మీ వీడియోస్ని యూజ్ చేసుకుంటారంట. సో అర్థమైంది అనుకుంటా. ఇక్కడ నథింగ్ బట్ ఏం లేదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కంపెనీకి పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా పర్మిషన్ ఇవ్వండి. లేదు బ్రో, మాకు వీడియోస్ ఎవరు వాడుకోవద్దు అనుకుంటే దాని పక్కన డిస్మిస్ అని ఉందా, డిస్మిస్ మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది, నథింగ్, ఓకేనా. సో ఫ్రెండ్స్, అది మరి వీడియో. సో ప్లీజ్ దయచేసి వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలని కానీ టైం టు టైం మీకు అప్డేట్ ఇవ్వాలన్నా నాకు కూడా కొంచెం మోటివేషన్ రావాలా. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.